హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ తేజ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్. ఈయన అందరికీ తెలిసిందే. కాకపోతే ఈయన ఒక అన్న ఉన్నాడు. ఆ అన్నను మలేషియన్ ఎయిర్పోర్ట్లో అందరూ చూస్తుండగా చంపడం జరిగింది. అయితే అందరూ చూస్తుండగా చంపిన వ్యక్తులకే తెలియదు ఆయన మేము చంపాము అన్న విషయం. అంత పక్కాగా ప్లాన్గా జరిగింది. ఈ ప్లాన్ ఎవరు వేశారు, ఎవరు చంపించారు, ఆయన చంపించాల్సిన అవసరం ఏముందన్న విషయం కూడా తెలుసుకుందాం. అసలు టాపిక్లోకి వెళ్దాం. ఇక అసలు విషయానికి వస్తే ఫిబ్రవరి 13, 2017 కొల్లంపూర్ మలేషియన్ ఎయిర్పోర్ట్లో కిమ్ జాంగ్ ఉన్ వాళ్ళ అన్న ఉదయం 9 గంటలకు ఆయన ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఎంటర్ అయిన కాసేపటికి ఆయన నడుచుకుంటూ వెళ్ళి డిస్ప్లే బోర్డు దగ్గర నించొని ఆయన ఫ్లైట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఫ్లైట్ టైమింగ్ ఏంటి అన్న విషయం మీద ఆయన నించొని చూస్తుండగా ఒక ఇద్దరు అమ్మాయిలు వచ్చి ఆయన కళ్ళు మూయడం జరిగింది. ఒక అమ్మాయి వచ్చి ముఖాన్ని తడవడం జరిగింది. ఆయన ఎవరని చూసేలోపు సారీ నేను మా వాళ్ళు అనుకున్నాను అని చెప్పి అనగానే ఆయన చిరాకు పడడంతో వీళ్ళిద్దరూ కంగారు పడి వేరు వాష్రూమ్స్కి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి నడుచుకుంటూ వెళ్తుండగా ఆయన ముఖం కొంచెం మండుతున్నట్టు, ఆయన ముఖం మీద ఏదో ఆయిల్ ఉన్నట్టు ఆయనకి ఫీలింగ్ అనిపించింది. వెంటనే ఆయన అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ సిబ్బందికి ఇన్ఫార్మ్ చేశాడు. సార్ ఇలా జరిగింది, ఇద్దరు వ్యక్తులు వచ్చారు, నా ముఖాన్ని తడిమారు, వాళ్ళు ఏదో ఆయిల్ రాసినట్టున్నారు, నా ముఖం మండుతుంది, అలాగే నా కళ్ళు కూడా మండుతున్నాయని చెప్పడంతో వాళ్ళు చూశారు కానీ వాళ్ళకి ఏమంత తేడాగా అయితే కనిపించలేదు. అయితే ఎందుకైనా మంచిది, ఈయన కంగారు పడుతున్నాడు కదా అని చెప్పి ఎయిర్పోర్ట్లో ఉన్న క్లినిక్కి తీసుకెళ్ళగానే అక్కడ నర్స్ చూసి ఈయన ఫేస్ని అబ్జర్వ్ చేసి, సార్ మీ ముఖం మీద నాకైతే ఏ తేడా కనిపించట్లేదు, సరే కాసేపు మీరు కూర్చోండి అని చెప్పి ఆయన చైర్ వేసి కూర్చోబెట్టారు. ఆయన కూర్చున్న కాసేపటికి వీళ్ళు ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు. కాసేపటికి ఆయన పెయిన్ ఎక్కువగా వస్తుంది, నేను పేరు మరించలేకపోతున్నాను అని చెప్తూ ఆయన చైర్లో కుప్పకూలిపోవడం జరిగింది. ఆయన కుప్పకూలిపోయిన వెంటనే ఒక అంబులెన్స్కి ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చి రాగానే అంబులెన్స్ వారు ఆక్సిజన్ పెట్టి ఆయన ఆక్సిజన్ ఇస్తూ అలా తీసుకెళ్లి అంబులెన్స్ ఎక్కించి సిపిఆర్ కూడా చేశారు. అంబులెన్స్లో పెట్టిన తర్వాత ఆయన చనిపోయాడు అని చెప్పి డిక్లేర్ చేశారు. వెంటనే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఆయన పాస్పోర్ట్ చెక్ చేస్తే ఆయన పేరు వచ్చేసి కిమ్ చోల్ అని, ఆయన ప్యాంగ్యాంగ్ సిటీ నార్త్ కొరియాకి సంబంధించిన వాడిగా గుర్తించారనమాట. వెంటనే ఆయన బ్యాగ్ కూడా చెక్ చేశారు. బ్యాగ్ చెక్ చేయగా బ్యాగ్లో ఇంకొక 3 పాస్పోర్ట్లు, $1,20,000, ఒక 12 మెడిసిన్ బాటిల్స్ దొరికినాయి. ఆ మెడిసిన్ బాటిల్స్ ఏంటని టెస్టింగ్ అని చెప్పి పంపించారు. అయితే ఈ 3 పాస్పోర్ట్లు చూడగా అందులో 3 పాస్పోర్ట్లో నేమ్ అయితే వేరువేరుగా ఉన్న ఫోటో అయితే ఈయనదే ఉంది. అడ్రస్ కూడా ఒకటే ఉండడంతో మలేషియాలో ఉన్న నార్త్ కొరియన్ ఎంబసీకి ఈయన ఫోటో పంపించి కాల్ చేసి ఈయన కోసం ఏమైనా తెలిస్తే చెప్పమని అడిగారు. వెంటనే ఈయన ఫోటో నాకెందుకు పంపించారు, ఎందుకు ఈయన కోసం అడుగుతున్నారని అడగగా ఈరోజు మలేషియన్ ఎయిర్పోర్ట్లో ఈయన చనిపోవడం జరిగింది, ఈయన కోసం తెలుసుకుందామని చేశామనగానే వాళ్ళు ఈయన ఎవరో కాదు, నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ వాళ్ళ అన్న కిమ్ జాంగ్ నమ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విషయం అనగానే మలేషియన్ పోలీసులతో పాటు మొత్తం అధికారులు కూడా భయపడ్డారు. ఎందుకంటే నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ సంగతి అందరికీ తెలిసిందేగా, ఈ పిచ్చోడితో మనకెందుకురా అని చెప్పి వెంటనే వీళ్ళు ఏం చేశారంటే మొత్తం హై అలర్ట్ ప్రకటించి ఇది ఎలా జరిగింది ఏంటని చెప్పి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఎంక్వైరీ మొదలుపెట్టిన కాసేపటికే నార్త్ కొరియా నుండి ఫోన్ చేసింది నార్త్ కొరియన్ ప్రెసిడెంటే. చేసి మీరు అర్జెంటుగా మా అన్నయ్య బాడీని ఏదైతే ఉందో దాన్ని నార్త్ కొరియాకి పంపించేయండి, వాళ్ళిద్దరు ఎవరైతే చంపారో వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం, మీరు వదిలేసేయండి ఈ కేసు అని చెప్పి నార్త్ కొరియన్ వారు ఈ మలేషియాకి చెప్పడం జరిగింది. వెంటనే మలేషియన్ గవర్నమెంట్ అధికారులు ఏం చెప్పారంటే, ఇది మలేషియన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జరిగిన సంఘటన, దీన్ని మేము వదిలేయడం అనేది మా దేశానికి అవమానంగా ఉంటుంది, మేము ఈ కేసుని సాల్వ్ చేసి ఎవరో ఏంటన్నది మేమే పట్టుకొని ఇస్తాం, అంతవరకు కూడా ఈ బాడీని పంపించేది లేదు, దీన్ని పోస్ట్ మార్టం చేస్తామని చెప్పి చేసి దీన్ని నిర్ధారించిన తర్వాత పంపుతామని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పినట్టుగానే ఈయన బాడీని ఎగ్జామిన్ చేయగా ఆయన ఫేస్ మీద కెమికల్ లభ్యమైంది. అలాగే ఆ లభ్యమైన కెమికల్ వచ్చేసి విఎక్స్ మ్యాన్మేడ్ కెమికల్ అనమాట. ఈ కెమికల్ని ఇప్పుడైతే మన దగ్గర ప్రస్తుతానికి వాడుకలో లేదు, ఎందుకంటే అన్ని దేశాలు ఈ కెమికల్ని బ్యాన్ చేసే టయానికి యూఎస్ దగ్గర కొన్ని టన్నుల కొద్దీ ఈ కెమికల్ ఉంటే ఈ కెమికల్ని షిప్లో తీసుకుని వెళ్ళి అట్లాంటిక్ మహాసముద్రం మయాన షిప్తో పాటు దీని కెమికల్ని ఉంచడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైందని చెప్పి చేయడం జరిగింది. అయినప్పటికీ ఈ కెమికల్ ఎలా వచ్చింది, ఈ కెమికల్తో ఎలా చంపడం జరిగింది అన్న విషయం వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అసలు కెమికల్ వీళ్ళకి ఎలా దొరికింది ఏంటని.
అది మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు. ఎందుకంటే ఈ కెమికల్‌ని మొఖం మీద పెడితేనే చనిపోయాడు కదా! మరి ఆ చేతులకు రాసుకున్న అమ్మాయిల సంగతి ఏంటని కూడా మీకు అనుమానం రావచ్చు. ఈ వీఎక్స్ అనే కెమికల్ వచ్చేసి 2 కెమికల్స్ అనమాట. వి అనేది ఒకటి, ఎక్స్ అనేది ఒకటి. ఈ 2 కలిసినప్పుడు మాత్రమే ఇది మనిషి యొక్క నర్వ్ సిస్టమ్ మీద దెబ్బ పడుతుందనమాట. నర్వ్ సిస్టమ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. అంటే నరాలు ఏమి కూడా పనిచేయకుండా అయిపోతే మొత్తం అన్నీ చచ్చెడిపోయి మొత్తం ఇదవ్వడంతో ఒక్కసారిగా ఇది మొత్తం బ్రెయిన్‌ని, హార్ట్‌ని మొత్తం అన్నిటిని ఆపడంతో చనిపోవడం జరుగుతుంది. అది కూడా ఒక 30 నిమిషాల వ్యవధిలో మనిషి చనిపోతాడు. అలాంటిది ఈ వీఎక్స్ అనేది ఇవి 2 వేరు కెమికల్స్ కాబట్టి ఒక కెమికల్ సంబంధించిన ఒక సీనియర్‌ని ఒకడిని తీసుకొని వచ్చి వాడితో ఈ కెమికల్ ఏదైతే ఉందో విడివిడిగా, అంటే ఒక అమ్మాయికి వి అనే కెమికల్ రాస్తే ఒక అమ్మాయికి ఎక్స్ అనే కెమికల్ చేతికి రాయడం జరిగింది. వీళ్ళు వి అనే కెమికల్‌ని ఒక అమ్మాయి రాసింది. రాసి వెళ్ళిపోయిన వెంటనే ఎక్స్ అనే అమ్మాయి వచ్చి ఈ కెమికల్ రాయడం జరిగింది. ఈ 2 రాసిన తర్వాత ఆయన ఏదో రాశారని చెప్పి ఎప్పుడైతే మొహం తడుముకున్నాడో అప్పుడే మొత్తం ఈ 2 కలవడం కూడా జరిగింది. కలిసి అది ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్ ఆయనకి జరగడంతో ఆయన చనిపోవడం జరిగింది. ఇది జరిగిన 2 రోజుల తర్వాత, అంటే ఫిబ్రవరి 15వ తారీఖున ఇద్దరు అమ్మాయిల్లో ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు సిట్టి, ఆ అమ్మాయి థాయిలాండ్కి చెందిన అమ్మాయి. ఆ అమ్మాయి మళ్ళీ ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది. ఎయిర్పోర్ట్కి రాగానే సిబ్బంది ఈ అమ్మాయిని గుర్తించి వెంటనే అమ్మాయిని తీసుకుని ఇంట్రాగేషన్ రూమ్కి తీసుకుని వెళ్ళారు. అసలు నువ్వెవరు, ఎక్కడి నుండి వచ్చావు, ఏం చేస్తున్నావు, అసలు ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఫోటో కూడా చూపించి ఈ అమ్మాయి ఏమవుతుంది నీకు, ఈ అమ్మాయి నీకు ఎలా తెలుసు, ఈ అమ్మాయి ఏది, ఈ అమ్మాయి అడ్రస్ ఎక్కడ, ఇలాంటివన్నీ అడుగుతున్నారు. అసలు మీరు ఎందుకు అడుగుతున్నారు, నన్ను ఎందుకు పట్టుకున్నారు, నేను వచ్చిన దగ్గర మా బాస్ని కలవడానికి వచ్చాను, మా బాస్ రమ్మంటే వచ్చానంటే అసలు మీ బాస్ ఎవరు, ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. అడిగిన తర్వాత ఈయన ఫోటో చూపించి ఈయన ఎందుకు చంపారని చెప్పి అడగడంతో ఆయన మేము చంపడం ఏంటి, ఆయన జస్ట్ మేము ఏదో ప్రాంక్ చేసామంతే, మేము రాసిందల్లా ఒక ఆయిల్ తీసుకొచ్చి రాసాము, మేము బేబీ ఆయిల్ టైప్ది, అంతకుమించి మాకేమీ తెలియదు, ఆయన దీని కారణంతో కాదు వేరే ఏ కారణంతోనో చనిపోయి ఉంటాడు, మీరు తప్పుగా నన్ను అనుకుంటున్నారు, అది వేరే కారణం ఏంటంటే వెంటనే పోలీసులు అందరూ సీరియస్ అవ్వడంతో ఆ అమ్మాయి ఏడవడం మొదలుపెట్టింది, నిజంగా నాకేమీ తెలియదు అని చెప్పి. అయితే పోలీసులు మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు కాబట్టి ఆ అమ్మాయిని అసలు నువ్వు ఇందాకంటే బాస్ అని అంటున్నావు కదా, ఆ బాస్ ఎవరని చెప్పి అడగగా ఆ అమ్మాయి నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి, నా ఫోన్ మీ దగ్గర ఉంది కదా, ఫోన్ ఇవ్వండి నేను ఆ వీడియోస్ చూపిస్తాను, అందులో ఉన్నాయనే మా బాసు. ఆయన పేరు జేమ్స్. ఆయన నేను ఒక ట్యాక్సీ డ్రైవర్ ద్వారా కలిశాను. ఆ ట్యాక్సీ డ్రైవర్ నాకు కార్డు ఇచ్చి మోడల్స్ కావాలని చెప్పడం జరిగింది. అయితే దేనికని అడగగా ఆయన ఒక ఫిల్మ్ చేస్తున్నాడు, దానికి మోడల్స్ కావాలంటే నేను మోడల్ కింద పరిచయం చేసుకొని జేమ్స్కి కాల్ చేయడం జరిగింది. ఆయన దగ్గరికి నేను వెళ్ళే వెంటనే ఆయన చాలా ఫన్నీగా మాట్లాడడం జరిగింది. అయితే షూటింగ్ ఎప్పుడు మొదలెడుతున్నారని అడగగా మనం కలవాల్సిన వ్యక్తులు ఇంకా ఉన్నారని నాకు ఒక కెమెరామ్యాన్ని అలాగే ఇంకొక ఆయన్ని పరిచయం చేశాడు. ఆయన పేరు వచ్చేసి చాంగ్ అనమాట. మనం ఏం ఫిలిం తీస్తున్నామని చెప్పి ఆ చాంగ్ని అడగగా ప్రాంక్ వీడియోస్ చేస్తున్నామని చెప్పారు. ప్రాంక్ వీడియోస్ అంటే ఏంటంటే తెలియని వారితో ఎలకలం అంటాం అని చెప్పి మాట్లాడారు. అలాంటి వీడియోస్ చేయను నేను, అలా చేస్తే గమ్మున వాళ్ళు ఏమైనా చేసుకున్నా సీరియస్ అయినా అయ్యి బాబు నా వల్ల కాదు నేను చేయనని చెప్పడంతో చెప్పేసి తను వెళ్ళిపోతుంది. అయితే చాంగ్ అన్న ఆయన ఉన్నాడుగా, ఆయన పిలిచి ఒక్కొక్క వీడియోకి నేను ఒక $100 నుండి $200 దాకా ఇస్తానని చెప్పి చెప్పడంతో ఆ అమ్మాయి ఆగింది. 100 నుండి $200 అంటే ఇంచుమించుగా 8,000 నుండి 16,000 దాకా వస్తాయన్నమాట. అయితే ఈ అమ్మాయి ఎలాగో ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడుతుండడంతో సరే అని చెప్పి ఆ వీడియో చేయడానికి అయితే ఆ అమ్మాయి ఒప్పుకుంది. ఇంకొక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి పేరు డోనీ. ఆ అమ్మాయి వియత్నానికి చెందిన అమ్మాయి. ఈ అమ్మాయికి వియత్నంలోనే ఒక నలుగురు పరిచయం అయ్యి అక్కడే ఏమితో సూపర్ మార్కెట్లో, షాపింగ్ మాల్స్లో, కొన్ని చోట్ల పబ్లిక్ ప్లేసెస్లోని ప్రాంక్స్ వీడియోస్ చేయడం జరిగింది. అవి చేసిన తర్వాత కన్ఫర్మ్ అయ్యారు, ఓకే వీళ్ళు మనకి పని చేస్తారని అనుకున్న తర్వాతే వాళ్ళని అక్కడిని మలేషియా తీసుకొచ్చి ఇది ఒక పెద్ద షో అవుతుంది, మీరు సెలబ్రిటీలు అవుతారు, అందుకని ఈసారి మనం మలేషియన్ ఎయిర్పోర్ట్లో చేద్దాం, అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్రాంక్ చేద్దాం అని చెప్పి వీళ్ళని అయితే తీసుకురావడం జరిగింది. అలా తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు కిమ్ జాన్ అన్న ఉన్నాడు కదా, ఆయన మీద ఈ ప్రాంక్ అనేది ప్రయోగించడం జరిగింది. ఆయన్ని చంపుతున్నారన్న విషయం వీళ్ళకి కూడా ఆ టయానికి తెలియదు. అయితే కిమ్ వాళ్ళ అన్నని చంపింది ఎవరన్నా చూస్తే దీనికంటే ముందు వాళ్ళ మావయ్య కూడా ఉండేరు, ఆయన కూడా చంపబడ్డాడు. ఆయన్ని చంపింది అయితే కిమ్మే చంపాడు. అయితే చంపింది ఎలా చంపాడంటే ఆయన వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత స్థానంలో కిమ్ వెళ్ళి ఆ ప్రెసిడెంట్ పదవిని తీసుకున్నాడు, ఆ యొక్క రాజ్యాన్ని ఏలే పదవి. దానికి సంబంధించిన ప్రతి విషయము దగ్గరుండి వాళ్ళ మావయ్య చెప్పేవాడు. అయితే కొన్నాళ్ళ తర్వాత జనాల్లో ఒక టాక్ వచ్చింది ఏంటంటే కిమ్ వాళ్ళ మామ వల్లే ఈ రాజ్యం అంతా నడుస్తుంది, ఆయన సలహాదారుడు, ఆయన వల్లే ఇలా జరుగుతుందని చెప్పి జనం మాట్లాడుకోవడం మన కిమ్కి నచ్చలేదు అనమాట.
ఎందుకంటే నేనే గొప్ప అవ్వాలని అనుకున్నాడు కానీ జనాలందరూ ఈయన కోసం మాట్లాడుకోవడంతో ఆయన ఏదో విధంగా చంపాలని చెప్పి ముందుగా ఆయన సలహాదారులు ఇద్దరిని తీసుకొని వచ్చి వాళ్ళు తప్పు చేశారని చెప్పి పబ్లిక్లో పెట్టి వాళ్ళని కాల్చి చంపడం జరిగింది. అదైనా కొన్ని రోజులకే ఈ కిమ్ వాళ్ళ మామను కూడా పట్టుకొని దేశద్రోహం చేశాడన్న ఒక నింద ఆయన మీద వేసి ఇంకా నింద నిరూపించుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అక్కడ రూలింగ్ అంతా ఆయనదే కాబట్టి ఆయన చెప్పింది చట్టం, ఆయన చెప్పింది న్యాయం కాబట్టి ఈయన కూడా అలా పబ్లిక్లో తీసుకొచ్చి కాల్చి చంపేయడం జరిగింది. ఇంకా మిగిలింది వాళ్ళ అన్నని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ముందుగా ఆయన మీద ఒక నింద మోపాడు. అది ఎలాగంటే ఆయనకు టికెట్ తీసి డిస్నీల్యాండ్ వెళ్ళి చూసి రమ్మని చెప్పి పంపించాడు అనమాట. అలా దేశంలో అది ఇల్లీగల్ అయినప్పటికీ ఈయనకి దేశాలు తిరగడం అలవాడు కాబట్టి ఆ వంక చూపించి ఈయన బయటకు పంపించి పాస్పోర్ట్లో కొన్ని మిస్టేక్స్ చేసి ఆయనకు పంపించడం జరిగింది. అయితే ఆ పాస్పోర్ట్ చైనా ఎయిర్పోర్ట్లో దొరకడంతో ఆయన అక్కడ అధికారులు పట్టుకున్నారు. అందులో పాస్పోర్ట్లో ఆయన నేమ్ కూడా ఏమైనా ఉందంటే ఫ్యాట్ బియర్ అని, అంటే కొవ్వు పట్టిన ఎలుగుబండి అని చెప్పి రాయడం జరిగింది. అంటే ఆయన పరువు తీయడం కోసం అని చెప్పి ఆయన ఇలా చేయడం జరిగింది. అయితే ఇదంతా జరుగుతుండగా ప్రజల్లో కూడా ఈయనకి వ్యతిరేకత మొదలైంది. ఎలా అంటే ఈయన ఎలాగా దేశానికి సంబంధించి కొన్ని ఇల్లీగల్ అయితే చేస్తున్నాడు అన్నట్టుగా రూమర్ సృష్టించి ప్రజల్లో ఈయనకున్న కొంచెం విశ్వాసాన్ని కూడా కోల్పోయేలాగా చేశాడు. ఎంత చేసినా పగ చల్లారని కిమ్ ఏం చేశాడంటే చైనాలో స్కెచ్ చేయించాడు. కాకపోతే చైనీస్ గవర్నమెంట్కి దొరికేయడం జరిగింది. ఆ దొరికేసిన వ్యక్తులు చైనీస్ గవర్నమెంట్ పట్టుకుంది. అయితే చైనీస్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందని వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని చైనా వచ్చేసాడు. చైనా వచ్చిన తర్వాత ఒక లెటర్ రాశాడు. ఇక మీదట అన్న జోలికి నువ్వు రాకు, నీ జోలికి నేను రాను అన్నట్టు. కాకపోతే నేను నా ఫ్యామిలీతో బతుకుతున్నాను, నన్ను వదిలేమని చెప్పి రాసిన కనికరం చూపించకుండా దేశంలో మనోడు పేరు చెడగొట్టడానికి మళ్ళీ సిఐఏతో చేతులు కలిపాడు. వీళ్ళు అంటే అమెరికానికి సంబంధించిన సిఐఏ ఏజెంట్లతో చేతులు కలిపాడు అని చెప్పి అదొక సాక్ష్యంగా చూపించి మళ్ళీ ఆయన చంపించడం జరిగింది. అదే మలేషియన్ ఎయిర్పోర్ట్లో చంపితే ఇంకా అది ఇంటర్నేషనల్గా ఇదవుతుంది కాబట్టి సిఐఏ అధికారులు కూడా భయపడతారని చెప్పి ఈ పని చేయడం జరిగింది. మలేషియాకి నార్త్ కొరియా నుండి కిమ్ మళ్ళీ ఫోన్ చేసి నువ్వు పట్టుకున్న 3 ఏజెంట్లని అలాగే మా అన్న శవాన్ని నువ్వు ఎగ్జామిన్ చేసిన పేపర్స్ని నువ్వు ఇక్కడికి పంపించాలని చెప్పి కిమ్ కోరాడు. నువ్వు అలా చేయకపోతే మలేషియా నుండి వచ్చిన టూరిస్టులు నా దగ్గర కొంతమంది బందీలుగా ఉన్నారు నార్త్ కొరియాలో, వాళ్ళని నేను తిరిగి పంపించినని చెప్పడంతో ఏమీ చేయలేని మలేషియన్ గవర్నమెంట్ వాళ్ళని ఫ్లైట్ ఎక్కించి తిరిగి మళ్ళీ నార్త్ కొరియాకి పంపించడం జరిగింది. వాళ్ళతో పాటు ఆ బాడీని కూడా తిరిగి పంపించడం జరిగింది. ఇదే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ వీడియో ఆ దృశ్యం అనమాట, వాళ్ళు వెళ్తున్నప్పుడు తీసిన ఫోటో. అండ్ ఇంకోటి ఏంటంటే 2 సంవత్సరాల తర్వాత ఎవరైతే 2 అమ్మాయిలు పట్టుకున్నారో ఆ 2 అమ్మాయిలు కూడా నిర్దోషులుగా భావించి ఆ గవర్నమెంట్ విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు తెలియకుండా చేసింది, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదండి. తో ఇలా జరిగింది. ఇక ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల మాకు కొంచెం మోటివేటివ్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ.